పొదలకూరు మండలం వెరవూరు ఇసుక రీచ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతోందని మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పొదలకూరు మండలం వెరవూరు గ్రామంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వేల టన్నుల ఇసుక తరలిపోతోందని అన్నారు. ఇసుక ద్వారా అక్రమంగా కోట్లు సంపాదించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేదలకేమైనా సాయం చేశాడా అని ప్రశ్నించారు. వరదాపురం మైన్లలో దోచుకున్న సొమ్ముతో తాటిపర్తి పంచాయతీలోని గిరిజనులకు ఏమైనా ఇల్లు కట్టించాడా అని నిలదీశారు. మంత్రి కాకాని తండ్రి సమితి ప్రెసిడెంట్ గా, కాకాని జడ్పీ చైర్మన్ గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా ఉండి ఎలాంటికి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. తాను ఏర్పాటు చేయించిన వాటర్ ప్లాంట్ను నిలిపివేశాడని విమర్శించారు. తాను ఏ ఊరికి వెళ్లినా తనకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో అంత గాలిలో కూడా 13,000 ఓట్లతో ఓడిపోయానని అన్నారు. 2014 ఎన్నికల్లో 10 రోజులు ప్రచారం చేసి 5,000 ఓట్లతో ఓడిపోయానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత గ్రామానికి విచ్చేసిన సోమిరెడ్డికి మహిళలు కుంకుమ హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. సంవత్సరాలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విరువూరు పెన్నారీచ్లో ఇసుక మొన్న మేము విరువూరులో రోడ్డు మీద ప్రచారం చేస్తున్నాం. ఒక ట్రక్కు 2 ట్రక్కులు వస్తున్నాయి. మన వాళ్ళు ఆపారు. ఎన్ని టన్నులు అని అడిగారు. 60 టన్నులు. ఎక్కడికి పోతుంది? తెలంగాణకి పోతుంది. ఇంకొక ట్రక్కు ఎక్కడికి పోతుంది? కర్ణాటక పోతుంది. ఎన్ని వందల కోట్లు సంపాదించావు? ఎవరన్నా ఇరువురులో పేదోళ్ళకైనా సాయం చేసావా? బిచ్చం పెట్టావా? వరదాపురం చేసావు? తాడిపత్రి పంచాయతీలో గిరిజనులకు ఇల్లు కట్టించావా? లేదే. నేను మల్లికార్జునపురం పోయినా, తోటపల్లిగూరు మండలం మొత్తం గిరిజనులు రోడ్డు మీద ఏనండి తల్లి వాళ్ళని కూడా వాటర్ మా పొదలకూరులో జనం తాగల్లా? అవసరమా? ఏమి బావిలో నీళ్లు తాగరా? కాలంలో నీళ్లు తాగరా? ఇది ఆయన తీరు. నేను అందుకే చెప్తున్నా ఒక్క మాట మీ అందరికీ, ఈ పొదలకూరు మండలంలో మీ నాయన సమితి ప్రెసిడెంట్, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారెడ్డి మంత్రి ఉంటే వాళ్ళ ఇంట్లో మనిషి నువ్వు. ఒక్కటి ఏదన్నా ఒక బ్రాండ్ ఫలానా పని మేము చేసాం అని చెప్పను, మాకు అభ్యంతరం లే. కానీ నువ్వు చేసావు. నువ్వేం చేసావు? ప్లాంట్ ఆపేసావు. నన్ను సొంతం చేసుకొని మా బిడ్డని మేము గెలిపించాలనే ఆలోచన నీళ్ళు వచ్చింది. ఏ ఊరికి పోయినా వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు, సొంతంగా ఎలక్షన్ చేస్తున్నారు. మీ మేలు మర్చిపోలేను, సర్వేపల్లి ప్రజల మేలు నేను మర్చిపోలేనని చెప్పేసి మనవి చేస్తుండా. నేను ఓడిపోయినా నేరుగా ఓడిపోయినాం. మొన్న గాలిలో అందరూ 40,000 50,000 అంటే మనం 13,000తో ఓడిపోయినాం. 2014లో 10 రోజులు ఎలక్షన్ చేసి 5,000తో ఓడిపోయినాం. ఇప్పటికీ నేను కూడా అలిసిపోయినా. నేను ఏదైనా మంచి చేసానే కానీ ఎవరికి చెడు చేయలే. నా ఆస్తులు అమ్ముకున్నానే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే. మన ఈ వరదాపురం పక్కనే అక్కడికి వెళ్ళాను. ఒకసారి డిసెంబర్ 2 వెళ్ళాను. 2 మిషన్లు పనిచేస్తున్నాయి. డిసెంబర్ 16 వెళ్ళాను. 14 మిషన్లు, 30 డంపర్లు, ఒక ట్రక్ నిండా ఇది ఉంది పేలుడు పదార్థం. అక్కడ ఉండే గిరిజనులు, అయ్యా అవి పేలుతా ఉంటే మా ఇళ్ళని కదిలిపోతున్నాయి, మేము చచ్చిపోతామయ్యా, ఆ మేకలు మేపుకుంటుంటే రాళ్ళు వచ్చి పైన పడుతున్నాయి అని అంటే, వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఏం కాదు, ఏం సావరు, ఒక ఇంట్లో ఉండండి, మేము పేల్చేటప్పుడు ఒక ఇంట్లో ఉండండి, తర్వాత మీకు పడిపోతే కట్టిస్తామని అంటున్నారయ్యా. అక్కడ నాకు ఒక పక్కన దోపిడీ, ఓ పక్కన గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేదు. అంతే. ఆ సాయంత్రం 7 గంటలప్పుడు సత్యాగ్రహం చెప్పేసి 2వ రోజు కూర్చున్నా, 3వ రోజు కూర్చున్నా.